అది అది తను ఫుడ్ స్పైసీగా ఉందని గొడవ చేసింది కదా, అందుకే. అది కాదు శామ్, ఏదైనా ఉంటే మాతో చెప్పొచ్చు కదా. ఉంటే చెప్తాను కదా చంద్ర. ఏంటి సూర్య లవ్ గురించి అంత గొప్పగా చెప్పింది, అది నీ గురించి అని తెగ ఫీల్ అయిపోతున్నావా? వాట్ యూర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హిమ్? డూ యూ థింక్ సూర్య ఇస్ బార్న్ ఫర్ యూ? అక్క, ఈ దుప్పటి తీసుకో. అక్క, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. శాముద్దీన్ రింగు తనకి తిరిగిచ్చే అక్క. ఏంట్రా ఇందాకేమన్నా? తప్పక శాముద్దీన్ రింగ్ తనకి తిరిగిచ్చేయి. తను చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది, చూసావు కదా. What the hell are you talking? రింగ్ ఏంటి, నేను ఇవ్వడం ఏంటి? మీరే కత్తి తీశారక్క. శాముద్దీన్ మెళ్ళో గొలుసు కత్తిరితో కట్ చేసింది మీరేనని నాకు తెలుసక్క. రే రే, నీకేమన్నా మెంటలా? మీరే ఆ రింగ్ దాచారు. ఎవరితోనూ చెప్పనక్క, ఇచ్చేయండి అక్క. షట్ అప్ ఇడియట్. నేనెలా కనిపిస్తున్నాను రా? పిచ్చి పిచ్చిగా వాగావంటే నిన్ను మర్డర్ చేసి ఇక్కడే పాతి పెడతాను, జాగ్రత్త. నన్నేమన్నా చేసుకోండి, కానీ ఆ రింగ్ ఇచ్చేయండి అక్క, లేకపోతే మా వాళ్ళ మీద నింద పడుతుంది అక్క. రే 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 రే, మళ్ళీ అదే మాట అంటావేంట్రా? ఓకే, ఎంత కావాలో చెప్పు. కమాన్ చెప్పు, ఎంత డబ్బు కావాలి నీకు? కమాన్ చెప్పరా, ఎంత డబ్బు కావాలి నీకు? నాకేమొద్దు, అలాంటి వాటి కోసం కక్కుర్తి పడేవాణ్ణి కాదు నేను. ఆ రింగ్ తిరిగిచ్చేయండి, లేదంటే లేదంటే రేపొద్యం ఈ విషయం సూర్యానికి చెప్పేస్తా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.